దేవుని పిల్లలారా, లోకస్తులైతే దేవుళ్ళు కాని దేవుళ్ళకి, మనుషుల చేత కల్పించిన దేవుళ్ళకి లక్షలు కోట్లు వేస్తూ ఉంటారు తన పాపాలు పోవాలని. కానీ వాళ్ళ పాపాలు ఎప్పటికి కూడా పోవు. కానీ మనం నమ్మింది ఎవరిని? సర్వ సృష్టికర్త అయిన దేవుడిని. సమస్తం ఆయన నుంచి మనము వాడుకుంటున్నాం. ఆయన మనకిస్తున్నాడు. మన నుంచి ఆయన ఏం కోరతాడు? మన నుంచి కానుక ఆయన ఏం కోరడు కదా. మన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. అలాగే మీకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? ఒక ఘోర పాపాత్ముడు వచ్చి దేవుడి దగ్గర ఏమని మొరబెడుతున్నాడో తెలుసా? ఏమి తీసుకుని వచ్చి యెహోవాని నేను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేసేదను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొటేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయినా, నా అతిక్రమకై నా జ్యేష్ఠపుత్రునిద్దునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమునిద్దునా అని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏమని అంటున్నాడు తెలుసా? మనుష్యుడా, ఏది ఉత్తమమైనది అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునేటివి, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని పిల్లలారా, బాగా గమనించండి. లోకస్తులకైతే దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు అజ్ఞానంగా జీవిస్తారు. మీకైతే దేవుడు తెలుసు కాబట్టి ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు మనకు నేర్పించాడు. మనం చక్కగా జీవించాలి, అనేకులకి ఒక మాదిరిగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు ఒక మాదిరిగా ఉండాలి, మాదిరి జీవితం జీవించాలి. అనేకులు కూడా మన ప్రవర్తన చూసి దేవుడి వైపు తిరగాలి.